హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ మనం ఈ వీడియోలో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ధనుష్ గారు డైరెక్ట్ చేసిన మూవీనైతే రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోలో మనమైతే కంప్లీట్‌గా అసలు స్టోరీ లైన్ ఏంటి, పాజిటివ్స్, నెగెటివ్స్ ఎవ్రీథింగ్ అండ్ ధనుష్ గారి డైరెక్షన్ కూడా ఎలా ఉంది, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. సో, లాస్ట్ దాకా అయితే స్టిక్ అయ్యి ఉండండి. అండ్ గైస్, మనమైతే బ్యాక్ టు బ్యాక్ అయితే రివ్యూస్ చేస్తున్నాం ప్రతి మూవీ చూసి. సో, మీకు గాని మన ఎఫర్ట్ నచ్చి అట్‌లీస్ట్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు రివ్యూ నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్ విత్ అవర్ స్టోరీ లైన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ సింపుల్ స్టోరీ లైన్ గైస్. మన హీరోకైతే మ్యారేజ్ అయితే ఫిక్స్ అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే పంపిస్తుంది హీరోకైతే. సో, దీన్ని హీరో ఎలా డీల్ చేశాడు? అసలు దీని తర్వాత ఏమైంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. మెజారిటీ ఫిల్మ్ మొత్తం కూడా జస్ట్ ఒక 4-5 క్యారెక్టర్స్ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. సో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సింపుల్ మూవీ అనే చెప్పాలి. సో, దట్స్ ఇట్ అబౌట్ ద సింపుల్ స్టోరీ లైన్ గైస్ వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికొచ్చేస్తే. అండ్ అసలు మూవీ ఎలా ఉందిరా అంటే, ఒక క్లీన్, క్లాస్, అట్ ది సేమ్ టైమ్ రిచ్ విజువల్స్ అండ్ సటిల్ యాక్టింగ్. ఇవన్నీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ ఫిల్మ్ అయితే డెఫినెట్‌లీ నచ్చుతుంది. అండ్ నాకీ ఫిల్మ్‌లో బాగా నచ్చిందేంట్రా అంటే, వీళ్ళు రియలిస్టిక్ థింగ్స్‌ని స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రిప్టింగ్ నుంచి మూవీ డెలివర్ చేసేంత వరకు కూడా చాలా యుటిలైజ్ చేసుకొని నీట్‌గా చూపిచ్చార్రా అన్నట్టయితే ఫీల్ అయితే వచ్చింది నాకైతే మూవీ చూసిన తర్వాత. మీకు ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే, మన లైఫ్‌లో మనకొక ఫ్రెండ్ ఉంటాడు. వాడితో ఉన్న మనకి బాండింగ్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ కానీ డిఫరెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్‌తో. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటాడో. మూవీలో కూడా సిమిలర్‌గా అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఉంటదనమాట మన హీరోకి. మనకి ప్రీవియస్‌గా 'ప్రేమలో' మూవీలో చేశారు గదా! 'బేబీ సంథింగ్' నేమ్ అయితే సరిగ్గా గుర్తులేదు. ఆ క్యారెక్టర్ అయితే ఇక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్‌లా చేస్తాడు. సో, మనకి ఎగ్జాక్ట్‌గా మన లైఫ్‌లో రియలిస్టిక్‌గా ఎలా ఉంటుందో సేమ్ అక్కడ గూడా అలాగే అనిపిస్తుంది. సో, దానికి మనం ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అవ్వచ్చు. సో, ఇలాంటి సీన్స్ అయితే మెజారిటీ వరకు మూవీలో చాలా వర్కౌట్ అయింది. సో, క్లాస్ ఆడియన్స్ వీళ్ళెవరైతే ఉంటారో వీళ్ళకి ఇది చాలా అయితే నచ్చుతుంది డెఫినెట్‌లీ. అండ్ కొన్ని సీన్స్ వర్కౌట్ కూడా కాలేదు. అవి మనం నెగెటివ్స్‌లో అయితే మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు పాజిటివ్ విషయానికొచ్చేస్తే ఈ కైండ్ ఆఫ్ సీన్స్ అయితే మనకి డెఫినెట్‌లీ చాలా నచ్చుతుంది మూవీలో అయితే. అండ్ దీని తర్వాత మూవీలో ఒక్క ఎమోషన్ సీన్ ఉంది స్పెసిఫిక్‌గా నేనెక్కడొస్తుందో చెప్పను గానీ, దానికైతే మాత్రం నేను పర్సనల్లీ చాలా కనెక్ట్ అయ్యా. నాకా ఒక్క సీన్ కోసమన్నా మూవీకైతే వెళ్ళొచ్చురా డెఫినెట్‌లీ అనైతే ఒపీనియన్ అయితే కలిగింది నాకైతే. సో, ఆ సీన్ చూసాక మీరు కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతారు. సో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్, ఫన్, ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కలిపి ఒక డీసెంట్ చాలా అనిపిచ్చింది మూవీ అయితే మాత్రం. సో, అది గైస్ వెన్ కమింగ్ టు ద వెన్ కమింగ్ టు ద నెగెటివ్స్, కొన్ని సీన్స్ అయితే మనకి అక్కడక్కడ స్లో డౌన్ అయిన ఫీల్ అయితే వస్తుంది డెఫినెట్‌లీ. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి. సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం స్లో డౌన్ అయిందిరా, అక్కడక్కడ బోర్ ఫీల్ అవుతున్నాం అనైతే అనిపిస్తుంది మీకు థియేటర్‌లో అయితే డెఫినెట్‌లీ. అండ్ దీని తర్వాత ప్రీవియస్‌గా నేను పాజిటివ్‌లో ఏదైతే చెప్పానో ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్, ఆ బాండ్‌ని ఎంత రియలిస్టిక్‌గా రాసుకొని ఎంత డెలివర్ చేశారు అన్నట్లు చెప్పానో, అట్ ది సేమ్ టైమ్ దానికి కొంచెం అపోజిట్‌లా ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అనేవి. అది చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇది అంత రియలిస్టిక్‌గా అనిపించదు మనకి. ఏంట్రా మరి ఇలా ఉంది అన్న ఫీల్ అయితే వస్తుంది మనకు అక్కడక్కడ లవ్ స్టోరీ చూసిన టైంలో మాత్రం. బట్ అది పెద్ద డిసడ్వాంటేజ్ అనుకోను నేనైతే ఫిల్మ్‌కి. బట్ మీకైతే క్లియర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మూవీ చూసినప్పుడు. అండ్ అండ్ వెన్ కమింగ్ టు ద ధనుష్ గారి డైరెక్షన్ విషయానికొచ్చేస్తే, మూవీలో ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఎమోషన్ చూసుకున్నా, కొంత పార్ట్ ఆఫ్ లవ్ ఎమోషన్ చూసుకున్నా కూడా, ఎస్పెషల్లీ నేను చెప్పిన ఎమోషన్ సీన్ అండ్ దాంతో పాటు రిమైనింగ్ సీన్స్ కూడా ఉన్నాయి ఎమోషన్‌కి సంబంధించినవి. ఇవన్నీ చాలా రాసుకున్నారు. చాలా డెలివర్ అయితే చేశారు ధనుష్ గారైతే. బట్ ఆ లవ్ సీన్స్‌ని, ఆ కైండ్ ఆఫ్ లవ్ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ బ్రేకప్ అవన్నీ, దాన్ని ఇంకా కొద్దిగా బెటర్‌గా డీల్ చేసుంటే బావుండేది అన్న ఫీల్ అయితే వచ్చింది. సో, ఇంకా దీనికి మళ్ళీ పార్ట్ 2 గూడా ఉందనైతే వేశారు లాస్ట్‌లో అయితే. మరి చూడాలి ఎంతవరకైతే ఉంటుందో మరి. సో, అది గైస్ మనకైతే ఈ మూవీ రివ్యూ అయితే. సో, ఎండ్ ఆఫ్ ద డే ఈ మూవీ చూడొచ్చా అంటే, నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే మీకు గాని ఆ కైండ్ ఆఫ్ సటిల్ యాక్టింగ్, ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ గురించి, ఆ కైండ్ ఆఫ్ లవ్ గురించి, ఒక నీట్, క్లీన్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే డెఫినెట్‌గా అయితే చూడండి. మీకైతే మరీ అంత వరస్ట్ అని చెప్పను, అస్సలు బోర్ కూడా కొట్టదు. అంటే ఆ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ అక్కడక్కడ సీన్స్ తీసేస్తే మెజారిటీ ఫిల్మ్ అయితే బావుంటుంది. సో, యూ కెన్ డెఫినెట్‌లీ ట్రై దిస్ ఫిల్మ్.
వితౌట్ ఎనీ ఆ కైండ్ ఆఫ్ థింక్ చేయకుండా డెఫినెట్‌లీ వెళ్లైతే ఎంజాయ్ చేయండి. ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్లి చూస్తే మాత్రం మీకు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫిల్మ్‌నైతే. సో, అది గైస్ మనకైతే ఈ మూవీ రివ్యూ. మీరు గాని ఇక్కడి దాకా చూస్తే మాత్రం మీకు డెఫినెట్‌లీ రివ్యూ అయితే నచ్చుంటుంది. మీకు క్లారిటీగానే ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకుంటున్నా మూవీ గురించి. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానెల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, అంటిల్ దెన్ నెక్స్ట్ టైమ్ అయితే కలుద్దాం.